వెంకరెడ్డి గారు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కందుల మధు గారు. సార్ నమస్తే. నమస్తే మధు గారు. మనం చూసినాం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఒక కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా రేవంత్ రెడ్డితో పాటు హరీష్ రావుతో పాటు కీలకమైన వ్యక్తులు కవిత భర్తతో పాటు వివిధ రాజకీయ కోణాలలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు కావచ్చు, సెలబ్రిటీలతో పాటు జడ్జీలు, తర్వాత వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్స్, ఇలాంటి వ్యక్తులు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత, తన భర్త అయినటువంటి వ్యక్తి, ఈ ఇద్దరి ఫోన్లు ట్యాప్ చేయడానికి గల కారణాలు ఏంటి? పోలీసులకు అంత అధికారం ఉందా? ఎందుకంటే ఒక సీఎం కూతురు, ఒక ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ రాష్ట్రానికి, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేయడానికి ఉందా? ఎందుకని ఈ ముగ్గురు సైలెంట్గా ఉన్నారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి వ్యక్తుల పట్ల అసలు సభ్య సమాజం ఎలా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని అంటూ ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ముక్కు మీద వేలేసుకునే రీతిలో ఇప్పుడు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు బండి సంజయ్ గారు చెప్పారు, మా పని వాళ్ళది, డ్రైవర్లది, పని వాళ్ళది, ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారు. అధికారులు చూపెడితే నేను చాలా విస్తురపోయాను, చాలా వరకు ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అనేది కేసీఆర్ కూతురు కవిత గారిది, తన భర్తది కూడా ట్యాప్ చేశారు. నేను ఆ లిస్టులో ఉన్నాయి, చూశాను అంటున్నారు. అఫ్కోర్స్ కవిత గారు కూడా చెప్పారు. అంటే ఇదంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ మీదకే వస్తుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉన్నది. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు ఒకటే చాలా అమాయకంగా, తమకి ఏం తెలియదు అన్నట్టుగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అంశం ఒక్కటే భారతదేశంలో అతిపెద్ద సమస్యగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పే మాటలున్నాయి. నేను ముందుగా ఒకటి అడుగుతున్నానని, పెగాసస్ కుంభకోణం పేరు మీద అతిపెద్దగా 2023 సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నటువంటి సాఫ్ట్వేర్ తోటి పార్లమెంటు సాక్షిగా ఉన్నటువంటి, పార్లమెంటుతో పాటు రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, అతిపెద్ద అధికారులతోటి పెగాసస్ కుంభకోణంలో మన దేశ యొక్క రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటి కూడా ఈ పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా లీక్ అయిందనేది మనకు ఉన్నటువంటి సమాచారం. మరి కేంద్రంలో ఉన్నప్పుడేమో ఒక రూల్ చెప్తున్నారు, రాష్ట్రానికి వచ్చినప్పుడేమో ఒక రూల్ చెప్తున్నారు. ముందుగా పెగాసిస్ కుంభకోణం మీద ఏ ఎంక్వైరీ అయ్యకుండా బీజేపీ నాయకులు ఇక్కడ నీతులు చెప్పడం అనేది ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రారంభంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి అంశము అజదుద్దీన్ ఓవైసీ గారు అప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ యొక్క కొత్తగా వచ్చినటువంటి తెలంగాణలో గతంలో 83లో కూడా చంద్రబాబు గారికి ఆ నేపథ్యం ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలవేయటంలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకి అత్యధికంగా రాజ్యం నిలబడటానికి, అంటే రాష్ట్రం యొక్క ప్రభుత్వం నిలబడటానికి అవసరమైనటువంటి వాళ్ళకు కొద్దిగా విచక్షణ ఉండేటటువంటి అధికారాలు కలిగజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి అధికారాలు అప్పుడు ఎవరున్నారంటే డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉన్నాడు? మరి మహేందర్ రెడ్డి గారికి సంబంధం ఉండదు, ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారికి సంబంధం ఉండదు. మరి వీళ్ళేమో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీల పదవులలో ఉన్నారు. కానీ కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించి కేసీఆర్ గారిని మాత్రమే టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఆ రావ్ అనే సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళని స్పెసిఫిక్గా పెట్టేసి డేటా చౌర్యం పేరు మీద జరిగినటువంటి కేంద్రంలో జరిగిన అంశాలను వదిలిపెట్టి కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయకుండా 2 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చి మరి ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కానీ, రిజర్వేషన్ల అంశం మీద కానీ, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ అంశం మీద కూడా ఫోకస్ చేయకుండా కేసీఆర్ గారి పేరు మీద 2 సంవత్సరాల పాటు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద తాత్పర్యం చేసుకుంటూ వస్తారు. మేము అడుగుతున్నాం, భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచంలో ఏ వ్యవస్థలోనైనా, ఈవెన్ ఇందిరాగాంధీ కాడ నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా పోలీసులకి కొంత విచక్షణ మీద, భారత యొక్క చట్టాల మీద కానీ, రక్షణ వ్యవస్థ మీద కానీ, కొన్ని ఫోన్లు కానీ వాళ్ళకు స్వతంత్రత ఉంటుంది. ఇది అధికారులు చేసేటటువంటి పని. కానీ కేసీఆర్ గారు లాంటి పెద్ద వ్యక్తిని పట్టుకొని ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని వదిలిపెట్టేసి ఇలా ఏకంగా ప్రతి అంశాన్ని కూడా ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి, ఎస్ఐ స్థాయి నుంచి కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడుతారు. ఇవాళ నేను ముందుగా అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వంలో సాక్షాత్తు మన్మోహన్ సింగ్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా ప్రభుత్వాలు చేస్తాయన్నటువంటి చెప్పిన అంశం. మీరేదైతే ఉన్నారో కేంద్రంలోనేమో బీజేపీ అధికారంలోనే ఉంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సిట్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ వేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఈ అంశాన్ని
2 సంవత్సరాల పాటు తాత్పర్యాలను చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. వాళ్ళకు అనుకూలంగా 6 గ్యారంటీల మీద అమలు మీద ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భం వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొస్తారు. సరంగా బీసీ అంశాల మీద సర్పంచ్ ఎన్నికల బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం రాగానే బండి సంజయ్ గారు ఏదో చెప్పినట్టుగా పోతాడు, దానికి ఒక పెద్ద బహిరంగ సభ పోయినట్టు ర్యాలీగా పోతాడు. ర్యాలీగా పోయి ఇదైంది అదైంది ఉన్నదైంది కాదైంది లేదైంది అని అనుకుంటా పెద్ద ఎత్తున దాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నప్పుడు దాన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పండి. సంబంధం లేనటువంటి అంశంలో ఎన్నో శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక చిన్న అంశాన్ని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఆయన్ని ఇబ్బంది పెట్టాలంటే కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి అంశం మీద అధికారులతోటి లీకేజ్ ఇస్తున్నటువంటి సందర్భం తప్పించి ఇప్పటి వరకు కూడా నికార్సుగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఎందుకు మీరు నిజానిజాలని తేల్చలేపారనేది మా ప్రశ్న. నిజంగా కనుక మరి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రమేయం ఉంటే గతంలో పెగాసిస్ కుంభకోణంలో ప్రధానమంత్రి గారిది కూడా ఉంటుంది 100%. మరి ప్రధానమంత్రి గారి మీద మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మధ్యలోనే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇంతగా ఉన్నప్పుడు మరి ఒక భారతదేశంలో దాదాపు 120 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజల రక్షణ వ్యవస్థకు సంబంధించి అది పక్క దేశం అయినటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశాలకి మన డేటా చౌర్యం చేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏం సమాధానం చెప్తుందని నేను అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ లో ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చెప్తున్నటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు జరుగుతుంది కదా, ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు. ఇంతవరకు ప్రధానంగా మరి అప్పుడున్నటువంటి డీజీపీని ఈ రాష్ట్ర ప్రభుత్వాల కీలకమైన పదవులు ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడున్నటువంటి ఐజీలకి సంబంధం లేకుండా ఫోన్ ట్యాప్ జరిగిందా మేము అడుగుతున్నాం. కేవలం ఎటు తిప్పి కేసీఆర్ గారి పేరు చెప్పించి టైం పాస్ చేస్తారు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఈ కార్ రేసింగ్ లా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం, ఈ కార్ రేసింగ్ లా చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు మన మిస్ వరల్డ్ పోటీలు పెట్టారు. దాంట్లో కనీసం ఈ కార్ రేసింగ్ లా 70 కోట్ల రూపాయల పాటు ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభాన్ని అక్కడ వచ్చినటువంటి చూసినాం. కానీ ఇక్కడ జరిగినటువంటి మహిళా అందాల పోటీలల్లో 28 కోట్ల రూపాయలు ఎస్బీఐ బ్యాంక్ వస్తానంటే కూడా దాన్ని కమిషన్ బేస్ లో ఒక అధికారి అయ్యటం వల్ల అప్పుడు ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారిని తప్పించి వేరే వాళ్ళని పెట్టడం వల్ల ప్రభుత్వానికి 30 కోట్ల నష్టం వచ్చింది. మరి ఏ ప్రభుత్వమైనా ఒక తీర్మానం చేసిన తర్వాత 100% కూడా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచ దేశాలకు చూపించాలనే దాంట్లో భాగంగా ఈ కార్ రేసింగ్ పెట్టారు. అందుకే జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు అయినా ప్రాపర్ గా నిలబడినటువంటి సందర్భం లేదు. మేము 100కి 1000% అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న సాక్షాత్తు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వంటి వ్యక్తులు మిగిలినటువంటి మంత్రులు ఎక్కడ ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెడతారో అని చెప్పి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నటువంటి చెప్తున్నటువంటి సందర్భం వచ్చింది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీదనే ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి కేసీఆర్ గారు దాని మీద స్పందించే అంశాల్లో లేరు కాబట్టి 6 గ్యారంటీల అమలులో మోసం ఉంది కాబట్టి దీన్ని పెద్ద హైపర్ డ్రామా చేస్తున్నారు. వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీల మీద ఇలా 25% సుంకాలు అమెరికా ప్రభుత్వం పెంచితే భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థల మీద పెద్ద పిడుగుపడబోతుంది. మరి నాకు మోడీ సొంతన్న లాంటివాడని చెప్పి గతంలో ఒకటే ముచ్చట్లు చెప్పినటువంటి మోడీ గారు ఈ అంశాల మీద ప్రజలు ఎక్కడ దీని గురించి అడిగే సందర్భం రాగానే రాష్ట్ర ప్రభుత్వంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అని మొదలు పెడతారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బీసీలకు రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పగానే దాని గురించి బీసీ వర్గాల నుంచి ఎక్కడైతే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని తెలియగానే ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఏళ్ల తరబడి సీరియల్ లాగా 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ పేరు మీద నడుపుతారు. కానీ అయ్యే అధికారులని తిప్పి వాళ్ళ పేర్లు మీడియా లీకేజీలు ఇస్తున్నారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. కేసీఆర్ గారు అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి చాలా పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అధికారులు తాత్కాలికమైనటువంటి వాళ్ళకున్నటువంటి కొన్ని విచక్షణ అధికారాలలో ఇక్కడ తప్పులు జరిగితే 1000% దాన్ని శిక్షించాలా, మేము 100% మేము కాదనట్లే. కానీ ఒకవేళ మనల్ని చూపించేటట్టు మిగిలిన ఏళ్ళు మనల్ని చూపిస్తున్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళ అధికారం నుండి ఎంతమంది పార్లమెంటు సభ్యులు ఎంతమంది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు. అదేవిధంగా బీజేపీలో జరిగినటువంటి దేశాలకు సంబంధించి అతిపెద్ద పెగాసిస్ కుంభకోణం మీద ఇంతవరకు ఎటువంటి అలుకు పలుకు లేనటువంటి బీజేపీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి తప్పించి ఈ 6 గ్యారంటీల అమలు విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినప్పుడు కవిత గారి ఫోన్ గురించి మాట్లాడుతారు. ఇవాళ లీకేజీలు వేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని మేము అడుగుతున్నాం. చట్టపరమ లీకేజీలు ఇచ్చేసి ఆ కేసుని వీక్ చేసే బదులు నిజంగా సార్ మధు గారు దయచేసి సబ్జెక్ట్ కన్ఫైన్ అయితే బాగుంటుంది. అదే మీరు చెప్పేది. బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు ఏదో భూమి ఆకాశం కలిసిపోయి ఊడిపడ్డట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా మీరు 100% మీ హయాంలో
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణం మీద కూడా మీరు మాట్లాడాలా. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ళైనా సీరియల్ లాగా సాగదీసుకుంటా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి అధికారులను మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సముచితమైన పదవులలో పెట్టి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు. రైట్, 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 మధు గారు. కూడా అధికారుల కనుక ఆ విచక్షణ అధికారం మీద కనుక తప్పు చేస్తే శిక్షించాలని మేము కూడా 1000కి 1000 చెప్తాం తప్పించి మీడియా లైకేజీలతోటి బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని అప్రదిష్ట పాలు చేస్తామంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. రైట్, మధు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.